into Manapudi videos. Andhra Pradesh Mathematics Intermediate First Year Paper 1B సంబంధించిన గెస్ పేపర్, అలాగే జువాలజీకి సంబంధించి హిస్టరీకి సంబంధించిన గెస్ పేపర్ని మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఈ 1Bని యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి వైస్ వర్సా తెలంగాణ వాళ్ళు ఏపీది, ఏపీ వాళ్ళు తెలంగాణది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఇంకొక పేపర్ సెట్ తయారు చేయించాము. సో ఒకసారి తెలంగాణ మ్యాథ్స్ వచ్చిన రోజు ముందు రోజు మనము దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇన్ కేస్ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు చూడాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. అలాగే చాలామంది యూజర్స్ మాకు గెస్ట్ పేపర్స్ రావట్లేదు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే గెస్ట్ పేపర్స్ వదలటం జరిగింది. అలాగే 30 days ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కూడా ఈ సబ్స్క్రైబ్ యూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్వశ్చన్ పేపర్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్కి లింక్ ఇవ్వడం జరిగింది, కాబట్టి జాయిన్ అయ్యి దాంట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఏదైతే ఫార్మాట్ ఉందో బోర్డ్ పేపర్ అదే ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక సెట్ చూపిస్తున్నాను. దీంతో పాటు ఇంకొక 2 sets ఉన్నాయి. ఆ 2 sets లింక్లు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అదే లింక్ టెలిగ్రామ్లో కూడా ఇస్తాను. ఆ తర్వాత దీని తర్వాత జువాలజీ అండ్ హిస్టరీ క్వశ్చన్ పేపర్స్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ 10 marks క్వశ్చన్స్ ఉంటాయి, 10 questions ఉంటాయి, 2 marksవి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో వీటికైతే చాయిస్ ఉండవు, అన్ని రాయాల్సి ఉంటుంది. సో నేను క్వశ్చన్ టు క్వశ్చన్ చదవట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. వీలైతే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదంటే టెలిగ్రామ్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాని సెక్షన్ బీకి వచ్చేసరికి మనకు టోటల్గా మనకు 7 questions, దీంట్లో చాయిస్ ఉంటుంది, 5 questions రాయాల్సి ఉంటుంది. సో ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో 4 marks ఈచ్ దానికి. సో టోటల్గా 20 marks ఉంటుంది. వీరైతే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో దీని PDF ఇచ్చినాను కాబట్టి డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇది అప్ టు మనకు 17 questions. అండ్ సెక్షన్ సికి వచ్చేసరికి మనకు 5 questions రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క దానికి మనకు 7 marks అయితే అలాట్ చేయడం జరిగింది. సో 18th నుంచి టోటల్గా అన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి డౌన్లోడ్ చేసుకోండి. సో దీంతోపాటు జువాలజీ పేపర్ చూద్దాము. సో జువాలజీ పేపర్ ఫస్ట్ ఇయర్ మొత్తం 60 marks ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ మనకు 10 questions ఉంటాయి, 2 marks ఈచ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మనకు చాయిస్ అనేది అయితే లేదు. సో క్వశ్చన్స్ అయితే చదవట్లేదు, మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదా దీన్ని లింక్ టెలిగ్రామ్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. సెక్షన్ బీకి వచ్చేసరికి మనకు టోటల్గా 6 questions రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 4 marks. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇందాక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ సెక్షన్ సికి వచ్చేసరికి మనకు టోటల్గా 2 questions రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 8 marks క్యారీ చేస్తుంది. సో టోటల్గా ఇవి మనకు 3 questions, దాంట్లో ఒకటి చాయిస్ కింద వదిలేసేసుకోవచ్చు. 2 questions రాస్తే సరిపోతుంది. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇది జువాలజీకి సంబంధించి. అలాగే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా మ్యాథ్స్ ఒక సెట్టే కాకుండా డిఫరెంట్ 2 to 3 sets ఉన్నాయి. సో ఈ 2 to 3 sets కూడా మీరు ఈ లింక్ గెస్ట్ పేపర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మ్యాథ్స్ 1Bకి సంబంధించి, ఏపీకి సంబంధించి, అలాగే తెలంగాణకి సంబంధించి 1B ఉంది. దీన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏపీ వాళ్ళు యాజ్ వెల్ as తెలంగాణ వాళ్ళు 2 వైస్ వర్సా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఏపీకి సంబంధించిన జువాలజీ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి నేను ఇందాక ఓపెన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ అలా యాజ్ వెల్ as తెలంగాణకి సంబంధించి కూడా జువాలజీ పేపర్ ఉంది, అది కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఏపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి 40 questions దాకుంటే ఈ క్వశ్చన్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ వెల్ as జువాలజీకి సంబంధించి రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ గెస్ట్ పేపర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి లేదా టెలిగ్రామ్లో ఉంటుంది, ఒకసారి దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.